Hello friends, welcome back to VIP Properties Online YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను నార్త్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ రీసేల్ అపార్ట్మెంట్ ఫ్లాట్ని చూడబోతున్నాం. ఇది ఉత్తర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అమ్మకానికి ఉంది. ఇది రీసేల్ ఫ్లాట్. ఇది కిందంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా, పైన 4 ఫ్లోర్స్ ఉంటాయి. ఒక ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ ఉంటాయి. ఓవరాల్గా 16 ఫ్లాట్స్ వస్తున్నాయి. అండ్ ఇది మెయింటెనెన్స్ కూడా 1000 రూపీస్ పడుతుంది పర్ మంత్. అండ్ ఇది మీకు క్లియర్గా అర్థమైంది కదా, కింద అంతా కూడా పార్కింగ్ ఏరియా ఉంటుంది, పైన 4 ఫ్లోర్స్ ఉంటాయి. సో ప్రజెంట్ 3rd ఫ్లోర్లో ఉంది. 3rd ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్ ఫ్లాట్, అంటే అటువైపు వస్తుంది. బ్యాక్ సైడ్ రోడ్డు కూడా క్లియర్ కనిపిస్తుంది. అండ్ ఇది మెయిన్ ఏంటంటే లొకేషన్ హైలైట్. రాజమండ్రి డీమార్ట్ ఉంది కదా, హుకుంపేట డీమార్ట్ నుండి రైల్వే స్టేషన్ రోడ్లో వస్తుంది. అండ్ ఇదంతా కూడా అపార్ట్మెంట్స్ ఉంటాయి, అంతా సీసీ రోడ్సే. అండ్ వాటర్ ఎక్కువ వర్షాలు వచ్చినా కానీ ఇక్కడ వాటర్ అది స్టోరేజ్ ఉండదు, ఎందుకంటే తార్ రోడ్డుకి బాగా దగ్గర ఇది రోడ్డు పాయింట్ వస్తుంది. అండ్ ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో డీమార్ట్ హుకుంపేట హైవే సెంటర్ నుండి రైల్వే స్టేషన్ రోడ్లో స్టేట్ బ్యాంక్ ఉంటుంది. స్టేట్ బ్యాంక్కి ఆపోజిట్గా ఇది సెకండ్ బిట్ వస్తుంది. సో రోడ్డుకి బాగా దగ్గర. ఏదైతే మీకు అక్కడ రెడ్ కలర్ ట్రాక్టర్ కనిపిస్తుందో అక్కడ నుండి ఇక్కడికి జస్ట్ 50 మీటర్స్ ఉందంతే. రోడ్డుకి సెకండ్ బిట్లో ఉంది ఇది. చూడండి, వెహికల్స్ అవి కనిపిస్తున్నాయి కదా. ఎగ్జాక్ట్గా స్టేట్ బ్యాంక్ గుర్తుపెట్టుకోండి, హుకుంపేట స్టేట్ బ్యాంక్ రైల్వే స్టేషన్ రోడ్లో. సో రైల్వే స్టేషన్ కూడా 1.5 km ఉంది. డీమార్ట్ అనేది 550 మీటర్స్ ఉంది. రిమైనింగ్ డిస్టెన్సెస్ అన్నీ కూడా నేను చెప్తాను క్లియర్గా. అండ్ ప్రజెంట్ 3rd ఫ్లోర్లో ఉంది నార్త్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇది ఎస్ఎఫ్టీ ఎంత ఉంది, అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ ఎంత ఉంది, ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తారు, ఇవన్నీ చూద్దాము. దీని కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ చెప్పాను కదా, కిందంతా కూడా పార్కింగ్ ఏరియా, పైన 4 ఫ్లోర్స్, ఒక ఫ్లోర్కి 4 ఫ్లాట్స్. ప్రజెంట్ 3rd ఫ్లోర్లో ఉంది. ఉత్తర ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. అండ్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది. అంతా కూడా బాగానే ఉంటుంది అపార్ట్మెంటు. అండ్ ఇది కింద ల్యాండ్ షేర్ వచ్చి 31 స్క్వేర్స్ వస్తుంది. సో ఎవరైతే ఫ్లాట్ తీసుకుంటారో వాళ్ళకి 31 స్క్వేర్స్ వస్తుంది. జనరేటర్ బ్యాకప్ ఉంది, లిఫ్ట్ ఉంది. 3rd ఫ్లోర్ అనమాట. అపార్ట్మెంట్ లాంగ్వేజ్ ప్రకారం చూసుకుంటే కనుక G+3 వస్తుంది. అపార్ట్మెంట్ లాంగ్వేజ్ కింద కార్ పార్కింగ్ ఉంటుంది, పైన గ్రౌండ్, దానిపైన 3 ఫ్లోర్స్. సో ఇదంతా కూడా కారిడార్ అనేది నార్త్ వైపుకి ఉంటుంది, లైన్గా ఉంటాయి. మొత్తం 4 ఫ్లాట్స్ కూడా లైన్గా ఉంటాయి. మిడిల్లో లిఫ్ట్ వచ్చింది, అటు 2 ఇటు 2 ఫ్లాట్స్. అండ్ ఇది ఏంటంటే ఐరన్ గ్రిల్ కూడా ఉంది దీనికి. మన ఫ్లాట్కి సేఫ్టీగా ఐరన్ గ్రిల్ కూడా ఇచ్చారు. సో సేఫ్టీ పర్పస్ బాగుంటుంది. ఓవరాల్ ఎస్ఎఫ్టీ 970 స్క్వేర్ ఫీట్ ఉంది డాక్యుమెంట్లో. 970 స్క్వేర్ ఫీట్ వచ్చింది. 31 గజం మీకు అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ వస్తుంది. అండ్ చూడండి, ఇది కూడా గ్రిల్, ఇంకా ఇటువైపు అంతా కూడా క్లోజ్డే, సేఫ్టీగా ఉంటుంది మనకి. అండ్ 3rd ఫ్లోర్లో చూడండి 304 ఫ్లాట్ నెంబరు, ఉత్తర ఫేసింగ్ నార్త్ ఫేసింగ్. కాస్ట్ మాత్రం రీజనబుల్గానే ఉంది. కొంచెం ఏరియాది మంచి లొకాలిటీ కాబట్టి సిటీ లెక్క వస్తుంది కాబట్టి రీజనబుల్గానే ఉంది. కాస్ట్ కూడా చెప్తాను, వెయిట్ చేయండి. అండ్ ఇప్పుడు మీరు చూసేది హాలు, రైట్ సైడ్ 2 బెడ్రూమ్స్ సైడ్ కనిపిస్తాయి చూడండి. స్ట్రైట్గా టీవీ యూనిట్, దాని బ్యాక్ సైడ్ మనకి చూసుకున్నట్లయితే కనుక కిచెన్ వస్తుంది. కామన్ టైల్స్ కూడా అటే వస్తుంది. వాషింగ్ ఏరియా ఉంది. ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా 2x2 సైజు టైల్స్ వచ్చినాయి. అండ్ విండోస్ అన్నీ కూడా వుడెన్ విండోస్ వచ్చినాయి, మనకి చూడొచ్చు. వుడెన్ ఫ్రేమ్తో గ్లాస్ విండోస్ వచ్చినాయి. అండ్ హాల్ సైజు 9.6 x 17.9, 9 అడుగులు 6 అంగుళాల వెడల్పు, పొడవు 17 అడుగులు 9 అంగుళాలు ఉంది. సో రైట్ సైడ్ 2 బెడ్రూమ్స్ వచ్చాయి. ఫస్ట్ ఉండేది చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది నార్త్ ఫేసింగ్ కాబట్టి. అండ్ లెఫ్ట్ సైడ్ ఉండేది మాస్టర్ బెడ్రూమ్. ఇవన్నీ కూడా వుడెన్ డోర్సే, వుడెన్ ఫ్రేమ్తో ఉంటుంది. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు 10x12.8, 10 x 12 అడుగులు 8 అంగుళాలు ఉంది. ఇవి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అనమాట, మేము డైరెక్ట్గా తీసుకున్నాము, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో 6x6 కాట్ వేసుకున్నా సరే స్పేషియస్గానే ఉంది. అండ్ ఒక విండో వచ్చింది ఇక్కడ. మొత్తం అంతా కూడా వైట్ కలర్ ఉంటుంది. మొత్తం వాల్ అంతా కూడా కలర్ అంతా కూడా వైటే కనిపిస్తుంది ఇన్సైడ్ అంతా.
ఉత్తర ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. మొత్తం 16 ఫ్లాట్స్ వస్తాయి ఓవరాల్గా. పైన ఇంకొక ఫ్లోర్ ఉంది దీనిపైన. ఇది 3rd ఫ్లోర్, పైన ఇంకొక ఫ్లోర్ ఉంది. సో చిల్డ్రన్ బెడ్రూమ్ చూసాము. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది 2013లో కన్స్ట్రక్షన్ చేశారు. 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ టాయిలెట్ ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్కి లేదు, దీనికి అటాచ్డ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ సైజు 10x13.4 10x13 అడుగుల 4 అంగుళాలు ఉంది. పైన అయితే ఫాల్ సీలింగ్ అవసరం లేదు, ఎందుకంటే పైన ఇంకొక ఫ్లోర్ ఉంది. సో అదేంటంటే అడిషనల్గా ఫాల్ సీలింగ్ అనేది లుక్ తప్ప చల్లగానే ఉంటుంది, కూల్గానే ఉంటుంది. పైన ఇంకొక ఫ్లోర్ ఉంది కాబట్టి. అండ్ వాల్ కేర్ పుట్టి అయితే ఉంది, వాల్ కేర్ ఉంది, పైన సీలింగ్ లేదు. అండ్ దీనికి అటాచ్డ్ టాయిలెట్. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్. ఇది వెస్టర్న్ కమోడ్తో ఉంది. చూడండి కొంచెం పెద్ద సైజే ఉంది. ఇది 4.10 x 6 4 అడుగుల 10 అంగుళాల వెడల్పు, పొడవు 6 అడుగులు ఉంది. వాల్ టైల్స్ అవి కూడా ఉన్నాయి. చెప్పాను కదా, ఇది లొకేషన్ మరొకసారి చెప్తున్నాను చూడండి. హుకుంపేట హైవే డీమార్ట్ ఉంది కదా, అక్కడ ఆ సెంటర్ ఉండే రైల్వే స్టేషన్ వెళ్ళే రోడ్లో లెఫ్ట్ సైడ్ స్టేట్ బ్యాంక్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ మార్క్ స్టేట్ బ్యాంక్ ఆపోజిట్గానే ఖాళీ స్థలం ఉంటుంది. దాని పక్కనే భవ్య ఎలైట్ అని ఉంటుంది, అపార్ట్మెంట్ పేరు భవ్య. సో అందులో 3rd ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది 10 ఇయర్స్ ఓల్డ్. అండ్ ఇది కామన్ టాయిలెట్. 3.8 x 7 ఫీట్ 3 అడుగుల 8 అంగుళాల వెడల్పు, పొడవు 7 అడుగులు ఉంది. ఇండియన్ కమోడ్తో ఉంది. వెంటిలేటర్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ టాయిలెట్ పైన స్టోరేజ్కి ఉంది. అండ్ ఇది కిచెన్. కిచెన్ సైజు 5.8 x 10.3 5 అడుగులు 8 అంగుళాల వెడల్పు, పొడవు 10 అడుగులు 3 అంగుళాలు ఉంది. సింకు, అదేవిధంగా గ్రానైట్ ప్లాట్ఫామ్. కొంచెం పర్వాలేదు, ఎందుకంటే వెడల్పు కొంచెం తక్కువ ఉంది, కానీ పర్వాలేదు. కమోడ్స్ అవి బాగానే ఉన్నాయి. దీనికి ఆనుకునే వాష్ ఏరియా ఉంటుంది. వాష్ ఏరియా నుండి చూస్తే కనుక మనకి ఆ రోడ్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. సో మీకు కనిపించేది రోడ్ పాయింట్ అనమాట. స్టేట్ బ్యాంక్ చెప్పాను కదా, దాని ఆపోజిట్. అంతా గ్రిల్ ఉంది, మొత్తం అంతా కూడా సేఫ్టీ ఐరన్ గ్రిల్ ఉంది కాబట్టి మీకు ఏమి ఇబ్బంది లేదు. ఆ కనిపించేదే రోడ్డు. అక్కడ నుండి ఇక్కడ 50 మీటర్స్ ఉంది అంతే. సో అలా వెళ్ళినట్లయితే మీకు రోడ్డు ఉంటుంది కాబట్టి ఆటోస్ యాక్సెస్ ఉంటుంది. రోడ్డు పాయింట్ కాబట్టి కొంచెం డెవలప్మెంట్ అది కూడా చాలా బాగుంటుంది ఇటువైపు. అండ్ చెప్తున్నాను చూడండి మరొకసారి. ఇది టోటల్ ఎస్ఎఫ్టీ 970 స్క్వేర్ ఫీట్ ఉంది. అండ్ లోపల ప్లింత్ ఏరియా 800 స్క్వేర్ ఫీట్ వరకు వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 31 గజాలు వస్తుంది అన్డివైడెడ్ ల్యాండ్ షేర్. అండ్ ఈ వాష్ ఏరియా సైజు 3.7 x 9.8 3 అడుగులు 7 అంగుళాల వెడల్పు, పొడవు 9 అడుగులు 8 అంగుళాలు ఉంది. సో నార్త్ ఫేసింగ్ రీసేల్ అపార్ట్మెంట్ ఫ్లాటు. దీని కాస్ట్ 31 lakhs 31 లక్షలు. ప్రైస్ నెగోషియబుల్ ఉంది, ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంది, మాట్లాడుకోవచ్చు. 10 ఇయర్స్ ఓల్డ్. ఇది 2013లో తీసుకున్నారు. సో 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. హుకుంపేట ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ అనేది 1.5 ఉంది. హుకుంపేట డీమార్ట్ ఉంది కదా, డీమార్ట్ వచ్చి మనకి 550 మీటర్స్ అంటే 1/2 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుండి. చూడండి ఫ్లాట్ నెంబరు 2445 నార్త్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, రీసేల్ ఫ్లాట్ ఇది. అండ్ దీని కాస్ట్ 31 lakhs నార్త్ ఫేసింగ్ వస్తుంది. రిమైనింగ్ సైజులు అవి కూడా ఆల్రెడీ మీకు చెప్పినవే, మరొకసారి చూస్తారని స్క్రీన్ మీద డిస్ప్లే చేసాము. మా కాంటాక్ట్ నెంబర్ కూడా దీని మీద ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. హుకుంపేట స్టేట్ బ్యాంక్ ఆపోజిట్ భవ్య ఎలైట్ అనే అపార్ట్మెంట్లో ఉంది, 3rd ఫ్లోర్లో. పైకి తీసుకెళ్ళి చూపిస్తాను చూడండి లొకేషన్ అది కూడా. ఇటువైపు అంతా కూడా అపార్ట్మెంట్ కల్చరే. ఇక్కడ గజం అనేది 30,000 అలా ఉంది ప్రజెంట్ సేల్ అయ్యే రేటు. ఇంకా ఎక్కువ కూడా ఉండదు కొన్ని చోట్ల, బట్ ఉన్న వాస్తవం అయితే 30,000 వరకు కూడా వెళ్తుంది.
సో అన్ని అపార్ట్మెంట్సే ఉంటాయి ఇటువైపు అంతా కూడా. ఇండివిజువల్ హౌసెస్ అనేవి ఎప్పుడో స్టార్టింగ్లో కన్స్ట్రక్షన్ తప్ప, లేటెస్ట్ అంతా ఇంకా అపార్ట్మెంట్స్ తప్ప ఇండివిజువల్ హౌసెస్ ఉండవు. ఫ్రంట్ కూడా సీసీ రోడ్డే, మొత్తం పెద్ద రోడ్డు వస్తుంది, అది 30 feet రోడ్డు వస్తుంది. చూడండి కనిపించేది స్టేట్ బ్యాంక్ స్ట్రైట్ కనిపిస్తుంది చూడండి. స్టేట్ బ్యాంక్ నుంచి ఆపోజిట్గానే వస్తే కనిపిస్తుంది భవ్య లైట్ అని. ఇలా లెఫ్ట్కి వెళ్తే కనుక హుకుంపేట హైవే సెంటర్ NH16 హైవే, చెన్నై కోల్కతా నేషనల్ హైవే. చూడండి ఈ ఫ్లాట్ నుండి మనకి ఏదైతే రోడ్ చూపించాను స్టేట్ బ్యాంక్ అది 50 meters ఉంది. డీమార్ట్ ఉంది కదా హుకుంపేట అది 550 meters, రవీంద్ర భారతి స్కూల్ 160 meters, ఈనాడు ఆఫీసు 850 meters, రాజమండ్రి రైల్వే స్టేషన్ 1.5 km, మోరంపూడి జంక్షన్ 1.6 km, రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ 3 km, జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ హార్లిక్స్ ఫ్యాక్టరీ 3.1 km, కొట్టుపల్లి బస్ స్టాండ్ 3.2 km, కిమ్స్ బొల్లేన్ హాస్పిటల్ 3.3 km, లాలా చెరువు సెంటర్ 5.4 km, రాజమండ్రి ఎయిర్పోర్ట్ 16.3 km. సో చాలా దగ్గరగా ఉంటుంది, హైవే నుండి అయితే వెరీ నియర్ బై ఉంది. చెన్నై కోల్కతా నేషనల్ హైవే అది, అక్కడ నుంచి మనకి జస్ట్ 400 meters లోపు వస్తుంది. హుకుంపేట నుంచి చూసారు కదా డీమార్ట్ కూడా దగ్గరగా ఉంది, రైల్వే స్టేషన్ కూడా దగ్గరగానే ఉంది. సో ఉండడానికి అయితే బాగుంటుంది, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ రెంట్ కూడా బాగానే వస్తుంది ఇక్కడ. సో మినిమం ఐ థింక్ మా గెస్సింగ్ అడగలేదు, బట్ రెంట్ అయితే కనుక 9-10 వేల వరకు రావచ్చు. సో చూసారు కదా మొత్తం అంతా కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. కాస్ట్ వచ్చి 31 lakhs, నెగోషియబుల్ ఉంది. కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి, డైరెక్ట్గా తీసుకెళ్ళి చూపిస్తాము. ఏదైనా డౌట్ ఉంటే కనుక మాకు కాంటాక్ట్ చేస్తే డైరెక్ట్ ఓనర్తోనే కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడిస్తాము. మీరు ఏమైనా సేల్ చేయాలని సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ VIP ప్రాపర్టీస్ ఆన్లైన్.